హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రతిరోజు ముఖ్యంగా ఆసరా పెన్షన్ల అప్డేట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా టాప్ 5 ముఖ్య అప్డేట్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తీసుకున్నట్లయితే జూలై 9వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కనుక వీడియో చూసినట్లయితే వీడియో కింద నల్లకల సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది. సో వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి వచ్చేసి మనకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మహిళలకు సంబంధించి ముఖ్యంగా 142 కోట్లు అన్నమాట విడుదల. సో ఏ పథకానికి సంబంధించి ఏంటనేది చూద్దాం. ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ఇటీవల మహిళలకు 2500 పథకం పైసలు అయితే అందజేస్తామన్నారు. అదేవిధంగా చీరలు అందజేస్తున్నారు. సో మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ అయితే అందజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 142 కోట్లు. సో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకానికి తొలి విడత భాగంగా ఆర్డర్లో భాగంగా 142 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇటీవల కాలంలోనే మనకు నీలం రంగులో వచ్చేసి చీరలు అనేది పంపిణీ చేయడం జరిగింది. మొదట వచ్చేసి గ్రామాల్లో ఇచ్చారు, తర్వాత వచ్చేసి పట్టణాల్లో అయితే అందజేశారు. గ్రామాల్లో ముఖ్యంగా మహిళా సంఘాలకు అయితే అందజేశారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతం ఈసారి ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటంటే దాదాపుగా 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ చేయడానికి సెర్ప్ అనేది ఇప్పటికే ప్రతిపాదనలకు ఉంది. అందులో భాగంగానే ఈ పథకానికి అన్ని చీరలు కావడానికి 450 కోట్లు అవసరం పడతాయి. ఇప్పుడు 142 కోట్లు అనేది మొదటి విడతలో భాగంగా రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇవి ఆర్డర్లు అయితే ఇచ్చినట్లు. మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటంటే ఆగస్టు 15వ తారీఖున ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి గుడ్న చెప్పడం జరిగిందండి. ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ఆర్టికల్లో భాగంగా ఏం చెప్తున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రాష్ట్రంలో అర్హులైనటువంటి 3 లక్షల మందికి సామాజిక లేదా చేయుత పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అయితే తెలిపారన్నమాట. సో ఇటీవల కాలంలో ముఖ్యంగా సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియడం అయితే జరిగిందనమాట. సో కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి వారి సమస్యలను కూడిన వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజలతో ముఖాముఖిగా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం అనే విధంగా చెప్తూ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కూడా త్వరలోనే ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్లు అయితే అందజేస్తామన్నారు. లైవ్ అథెంటికేషన్ అనేది ప్రాసెస్ నడుస్తుంది. ఈ నెల చివరాఖరి వరకు కంప్లీట్ అవుతుందన్నమాట. దాదాపు రాష్ట్రంలో చాలామంది పెన్షన్లకు సంబంధించినటువంటి లైవ్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకున్నారు. చాలామంది దాదాపుగా 1,00,000 మంది అనర్హులు అయితే ఉంటున్నారు. కాబట్టి సో కొత్తగా మనకు 3 లక్షల పెన్షన్లు అనేది మనకు వచ్చే నెల నుంచి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇటీవల కాలంలోనే మంత్రి సీతక్క కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ మరొకసారి మంత్రి తెలియడంతో రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేది త్వరలో మనకు ఇవ్వబోతున్నారంటూ తాజా అప్డేట్స్ అయితే అందాయన్నమాట. అదేవిధంగా మరొక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా చెప్పారు. ప్రభుత్వం దాదాపుగా 48 గంటల్లో అప్లై చేసుకున్న వారందరికీ కూడా అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే తెలియజేశారు. ఇప్పుడు మరోసారి రేషన్ కార్డుల కోసం చూసిన వారికి పేద ప్రజలకు రేషన్ పంపిణీకి ప్రభుత్వం కసరత్తు వేగవంతంగా జరుగుతుందని, త్వరలోనే అర్హులైన ఎంతమంది ఉంటే వారందరికీ కూడా 3 లక్షల రేషన్ కార్డులు కూడా అందజేస్తామని చెప్పేసి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే తెలియడం జరిగిందనమాట. సో వినతి పత్రాలు తీసుకున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అందజేస్తారు ఏంటంటే ప్రతి నెల కూడా చివరి వారంలో అందజేస్తారు. కాబట్టి సో యాజ్ యూజువల్గా ఈసారి కూడా మనకు తెలంగాణలో ఈ నెల దాదాపుగా 21, 22, 23 తారీఖులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. సో ఇప్పటి వరకు పెన్షన్లు కనుక మీరు తీసుకోకపోతే చాలామంది అయితే తీసుకున్నారు, కొంతమంది మాత్రమే తీసుకోలేదన్నమాట. కానీ లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేదని చెప్తున్నారు. సో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వివరాలు అయితే తప్పనిసరి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఆసరా పెన్షన్లు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లు మనం కాపాడుకోవాలంటే ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈ ఆసరా పెన్షన్ ఆధార్ కార్డు లింక్ చేసినప్పుడు 360 డిగ్రీల కోణంలో వెరిఫై చేస్తుందన్నమాట. ఎవరు అర్హులు ఏంటనేది ఒక లిస్ట్ అనేది రెడీ అవుతుంది. దానివల్ల వారికి డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి సర్వే కూడా చేస్తారనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులకు ఇప్పటికే డబుల్ పెన్షన్లు పొందుతున్న వారు, చనిపోయిన వారి పెన్షన్లు అనేది కట్ చేస్తూ ఉన్నారు.